బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఎమర్జెన్సీని అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రకటించింది ప్రభుత్వం. విమాన సర్వీసులను కూడా రద్దు చేసింది. మంచు తుఫాను కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -40 డిగ్రీలకు చేరుకుంది ఉష్ణోగ్రతలు. దీంతో అయితే అమెరికా వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం సృష్టించింది. పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మంచు వర్షం కురుస్తోంది. దీనికి తోడు బలమైన చల్లటి గాలులు వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోయాయి. శుక్రవారం రాత్రి నుంచే అమెరికాలో మంచు తుఫాన్ మొదలైంది. అది టెక్సాస్, ఒక్లహోమ్, ఆర్కనస్, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ వంటి రాష్ట్రాలకు విస్తరించింది. ఆదివారం నాటికి మరిన్ని రాష్ట్రాలకు తాకనుంది. ఇప్పటికే వాషింగ్టన్ డీసీ సహా 19 రాష్ట్రాల్లో అధికారులు ఎమర్జెన్సీ విధించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు 8,000కు పైగా విమానాలు రద్దు చేశారు. శనివారానికి సంబంధించి 3,400, ఆదివారానికి సంబంధించి 5,000 ఫ్లైట్లను క్యాన్సిల్ చేసినట్లుగా వెల్లడించారు. ఎయిర్ ఇండియా కూడా న్యూయార్క్, వెనార్క్ వెళ్లే విమానాలను రద్దు చేసింది. పలు చోట్ల అయితే ఎమర్జెన్సీని విధించినట్టుగా తెలుస్తోంది. ఒక అడుగు మేర మంచు కురుస్తూ ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. షికాగో వంటి ప్రాంతాల్లో చలి తీవ్రత -40 డిగ్రీలకు చేరుకుంది. జార్జియా, అలబామా, టెన్నీస్ వంటి రాష్ట్రాల్లో కూడా చెట్లు విరిగి విద్యుత్ లైన్లన్నీ పడిపోయాయి. దీంతో వేలాది ఇండ్లకు కరెంట్ సప్లై నిలిచిపోయింది. దేశంలో తీవ్రమైన మంచు తుఫాను కురిసే అవకాశం ఉంది అని అంతకుముందు వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా పలు రాష్ట్రాలకు ఈ మంచు తుఫాన్ విస్తరించి ఉంది. న్యూ మెక్సికో నుంచి న్యూ ఇంగ్లాండ్ వరకు, ఈస్ట్ టెక్సస్ నుంచి నార్త్ కరోలినా వరకు కూడా విపరీతమైన మంచు కురుస్తుంది అని అధికారులు వెల్లడించారు. మంచు కారణంగా రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయి. పవర్ కట్ కూడా అవుతుంది. దాదాపు 20 కోట్ల మందికి పైగా ఇబ్బంది పడుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అమెరికా ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది. మంచు తుఫాను ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టింది. దానికి సంబంధించి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అత్యవసర పరిస్థితులు ఉన్నా సరే బయటికి రావద్దు అంటూ కూడా ఎమర్జెన్సీని విధించింది. 7 లక్షలకు పైగా మీల్స్, 6 లక్షల బ్లాంకెట్లు, 300 జనరేటర్లు సిద్ధం చేసినట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. మొత్తానికైతే మంచు తుఫాను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. రాష్ట్రంలో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సమన్వయం చేసుకుంది అని సోషల్ మీడియాలో డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.